సీఎం సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో హస్తగతమైన కొస్కి మున్సిపల్లో నూతన పాలకవర్గం కొలువుతీరింది. చైర్మన్గా నాగులపల్లి నరేందర్, వైస్ చైర్మన్గా సరిత గోవర్ధన్ రెడ్డిలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ పరిధిలో 16 వార్డులుండగా ఈ నెల 11 జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ 16 వార్డులలో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసి మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గెలుపొందిన నూతన కౌన్సిల్ సభ్యులచే ఎన్నికల ప్రత్యేక అధికారి మొగులప్ప ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులందరూ ఏకగ్రీవంగా కొస్కి మున్సిపల్ చైర్మన్గా నాగులపల్లి నరేందర్ను, వైస్ చైర్మన్గా సరిత గోవర్ధన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించిన మున్సిపల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి రుణం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని కొలువుదీరిన కోస్కి మున్సిపల్ నూతన పాలకవర్గం తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు శేషమ్మ, 2వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు సరిత, 3వ వార్డు కౌన్సిల్ సభ్యుడు అంజలియ, 4వ వార్డు కౌన్సిల్ సభ్యుడు భానునాయక్, 5వ వార్డు కౌన్సిల్ సభ్యుడు ఓంప్రకాష్ గౌడ్, 6వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు రాధిక, 7వ వార్డు కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిల్ సభ్యుడు మరియు చైర్మన్ నాగులపల్లి నరేందర్, 9వ వార్డు సభ్యుడు హరికుమార్, 10వ వార్డు సభ్యురాలు అనిత, 11వ వార్డు సభ్యురాలు గాయత్రి, 12వ వార్డు సభ్యుడు మాస్టర్ శ్రీనివాస్, 13వ వార్డు సభ్యురాలు సంగీత, 14వ వార్డు సభ్యురాలు హబీబ్ ఉన్నీసా బేగం, 15వ వార్డు సభ్యుడు మేకల్ రాజేష్, 16వ వార్డు సభ్యురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై కాంగ్రెస్. ఉన్నీసా అని నేను కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత దేశ సార్వభౌమానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం తుడుం శ్రీనివాసరావు నేను కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అని నేను కోస్గి మున్సిపల్ కౌన్సిలర్ సభ్యురాలుగా శాసనము
ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చెబుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా భానునాయక్ అనే నేను కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వచించాలని భగవంతుడు సాక్షిగా నా అంతరంగ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. నేను కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నిర్వహించానని భగవంతుని సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా కోస్గి మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను
స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.